టెక్నాలజీ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్స్ మనుషుల్ని రిప్లేస్ చేసి ఆ పనులు చేస్తున్నాయి. ఇవాళ రోబోలు ఇంట్లో పని మనుషులు చేయాల్సిన పనులు చేస్తున్నాయి. పనులు పని మనుషులు దొరకని చోట, దొరికినా చాలా కాస్ట్లీ ఉండే అమెరికా లాంటి చోట ఇళ్ళను క్లీన్ చేయడానికి రోబోలను వాడుతున్నాం. అలాగే రోబోలను వైద్య వృత్తిలో వాడుతున్నారు. ఇవాళ రోబోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సినిమాలో స్క్రిప్ట్ రైటర్ చేసే పని, ఒక స్టోరీ రైటర్ చేసే పని, క్రియేటివ్ డిజైనర్ చేసే పని, ఇవన్నీ కూడా చేస్తున్నాయి. ఏఐ యాంకర్లు వచ్చారు టీవీలోకి, ఏఐ సబ్ ఎడిటర్లు వచ్చారు. ఇవాళ మీరు చాలా వెబ్సైట్లో స్టార్టింగ్లో ఉంటుంది చూడండి, సమ్మరీ అని ఉంటుంది, ఏఐ సమ్మరీ అని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ సమ్మరీని తయారు చేసిందని. అలాగే దిస్ న్యూస్ ఈజ్ ఎడిటెడ్ ఓన్లీ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది, క్రియేటెడ్ బై ఏఐ అని. అంటే మనుషులు చేసి ఇలాంటి పనులన్నీ ఏఐ చేస్తూ వస్తుంది. ఇప్పుడు సహజంగానే ఏఐ గురించి పాలసీలు నిర్ణయించే రాజకీయ నాయకుల సంగతి ఏంటి? మా రాజకీయ నాయకునికి కూడా మనుషుల స్థానంలో ఏఐ వస్తుందా? అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ఏదైనా ఒక రాజకీయ పార్టీ మనిషిని కాకుండా ఏ ఏజెంట్ను అభ్యర్థిగా పెట్టగలుగుతుందా? పెడుతుంది ఏదైనా పార్టీ, కానీ ఇంకా అది కాన్స్టిట్యూషనల్గా చెల్లదు. కానీ అల్బేనియా అనే దేశంలో ఏకంగా ఏఐ మంత్రినే నియమించారు. అంటే ఏఐ మంత్రి అంటే మినిస్టర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఆ మంత్రి క్యాబినెట్ మంత్రి మనిషి కాదు, ఏఐ. అల్బేనియన్ ట్రెడిషనల్ ఉమెన్గా కనిపించేటువంటి ఒక వర్చువల్ మినిస్టర్, నాట్ రియల్ మినిస్టర్. ఈ వర్చువల్ మినిస్టర్ ఒక మంత్రి చేసే పనులన్నీ చేస్తుంటుంది, ఇంక్లూడింగ్ డిబేట్లో పాల్గొంటుంది, ఆన్సర్లు చెప్తుంది. ఇది మినిస్టర్ ఫర్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్. అల్బేనియాలో క్యాబినెట్ ర్యాంక్ ఉన్న ఈ ఏఐ టూల్, ఏఐ బాట్, దీని పేరు అల్బేనియన్ లాంగ్వేజ్లో దాని ప్రొనౌన్సియేషన్ కష్టం కనుక సన్షైన్ ఇన్ అల్బేనియా అని మీనింగ్ వస్తుంది మీకు. అల్బేనియాలో సూర్యకాంతి ప్రసరిస్తోంది అని. సో ఆ ఏఐ మినిస్టర్ దాని శాఖ కూడా కేటాయించారు, పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అని. సో తన దగ్గరకు వచ్చే ఫైల్స్, టెండర్స్ అన్నీ పరిశీలిస్తుంది, ఫైళ్ళన్నీ స్టడీ చేస్తుంది, నిర్ణయాలు తీసుకుంటుంది, దాన్ని ప్రాసెసింగ్ కూడా చేస్తుంటుంది, డిబేట్లో కూడా పాల్గొంటుంది. అవసరమైతే సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రి హోదాలో సమాధానం కూడా చెప్తుంది. అంటే ఒక మనిషి చేసే పనిని మనిషి కన్నా మోర్ ఎఫిషియెంట్గా చేస్తుంది. సో ఆ ఏఐ మాట్లాడుతూ కూడా చెప్పింది ఏంటంటే, నేను పర్సన్ కాదు, నేను ఏఐ జనరేటెడ్ మినిస్టర్ను, నాకేం పర్సనల్ అంబిషన్స్ ఉండవు. ఎందుకంటే తన వారసత్వం, తన పిల్లల్ని మళ్ళీ మంత్రులు చేయాలన్న కోరిక ఏమి ఉండదు, డబ్బులు ఖర్చు పెట్టి గెలవాలన్న కోరిక ఉండదు, అవినీతికి దూరము, పూర్తి ట్రాన్స్పరెంట్గా ఉంటాను, నో కరప్షన్, ఆశ్రిత పక్షపాతం, ఫేవరిటిజం లేదు నాకు, నాకు ఎలాంటి అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతిలకు అతీత నేను. సో నాలో ఉన్నదల్లా డేటా, హంగ్రీ ఫర్ నాలెడ్జ్, కొత్త విషయాలు తెలుసుకోవాలన్న కోరిక ఉంది నాలో ఉన్నదల్లా ప్రజలకు మెరుగైన పాలన అందించే అల్గరిథమ్స్ ఉన్నాయి తప్ప నాకు వేరే ఏమీ లేదు అని తనకు రాజకీయ నాయకులకు ఉన్న తేడా కూడా చెప్పింది. సో దీనికన్నా చూస్తే రాజకీయ నాయకుల అసమర్థత, వాళ్ళ ఫైళ్ళ పైన సంతకాలు పెట్టకుండా కుప్పలుగా పేర్చుకొని పోవడము, ఒకవేళ ఫైల్ క్లియర్ కావాలంటే మంత్రి గారికి ఏదన్నా చెల్లించుకోవడము, ఈ అవినీతి ఆరోపణలు, ఈ గందరగోళం ఏమీ లేదు. ఏఐకి ఎలాంటి పక్షపాత ధోరణి ఉండదు, ఏ రకమైనటువంటి అవినీతికి అసలు పాల్పడే అవకాశమే లేదు. అందువల్ల అల్బేనియా ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం ఒక ఏఐ ఇన్స్ట్రుమెంట్ను, ఏఐ టూల్ను కాస్త క్యాబినెట్ హోదా ఇవ్వడం, మంత్రిగా ఇవ్వడం. దానికి ఏమీ సెక్యూరిటీ కూడా అవసరం లేదు, 4 గన్మెన్లు అవసరం లేదు. దానికి ఏమనంటే హాకర్ల నుంచి రక్షణ కోసం సైబర్ సెక్యూరిటీ కావాలి, మళ్ళీ పోలీస్ సెక్యూరిటీ కాదు, దానికి సైబర్ సెక్యూరిటీ కావాలి. వాళ్ళు మాత్రం సైబర్ సెక్యూరిటీ నిపుణులు మాత్రం గన్లు పట్టుకొని ఉండాలి, ఎవరు అటాక్ చేస్తారో తెలియదు కనుక. సో అందువల్ల ఇది అయితే దీని
యాక్చువల్గా ఏముంటుంది అంటే ఇట్స్ ఓన్లీ ఏ సింబాలిక్ థింగ్. ఎందుకంటే అల్బేనియా కాన్స్టిట్యూషన్ ప్రకారం 18 years దాటిన హ్యూమన్ బీయింగ్సే మంత్రులు అవుతారు. వర్చువల్ మినిస్టర్స్ ఉండరు కదా, వర్చువల్ పొలిటీషియన్స్. ఇక మనుషులు ఎంపీలుగా ఉండరు, ఎమ్మెల్యేలుగా ఉండరు. ఏఐ రూపంలో ఉన్నటువంటి ఒక ఏఐ పొలిటీషియన్ని తయారు చేస్తారా? ఇప్పుడు ఏఐ యాంకర్లు టీవీలో వార్తలు చదువుతున్నట్టు ఏఐ పొలిటీషియన్లు క్రియేట్ అవుతారా అనేది ఓ క్వశ్చన్. ఇది కేవలం ఒక సింబాలిక్ వాల్యూ మాత్రమే. వీళ్ళే కాదు, యుక్రెయిన్లో అంతకు ముందే వారు యుక్రెయినియన్ విదేశాంగ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కు స్పోక్స్ పర్సన్గా ఒక ఏఐ ఏజెంట్ పెట్టారు. అంటే ప్రభుత్వ నిర్ణయాల్ని ఆ ఏఐ చెప్తుంది. మన విక్రమ్ మిస్త్రీ చెప్పినట్లు ఏఐ చెప్తుంది. అందువల్ల ఆ రకంగా స్పోక్స్ పర్సన్ పెట్టచ్చు, పెద్ద కష్టమేమి కాదు. బహుశా మన అధికారుల కన్నా బెటర్గానే ఆన్సర్ కూడా చేస్తుంది. ఎందుకంటే హ్యూజ్ అమౌంట్ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ డేటా తన దగ్గర పెట్టుకోగలుగుతుంది కనుక. అయితే మనిషి చేయగలిగే చాలా పనులు టెక్నాలజీ చేయలేదు. అందువల్ల స్పోక్స్ పర్సన్గా కూడా యుక్రెయిన్ వార్ ఆన్ కంట్రీ కూడా మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పోక్స్ పర్సన్ నియమించారు. ఫ్యూచర్లో ఇప్పుడు టీవీ ఛానల్ ఉదయాన్నే డిబేట్ నడుపుతాయి. ఒక 3 పార్టీలు రిప్రజెంటేటివ్ పెట్టుకొని యాంకర్ డిబేట్ నడుపుతాడు. భవిష్యత్తులో మా పార్టీ స్పోక్స్ పర్సన్ ఈసారి మనిషి రాడండి, ఏఐ బాట్ వస్తుంది అని, ఏఐ ఇన్స్ట్రుమెంట్ వస్తుందని చెప్పచ్చు. అప్పుడు ఆ యాంకరు ఏఐ పార్టీల ఏఐ ఏజెంట్లని అడిగి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ ఏఐ ఏజెంట్ ఉంటాడు, బీఆర్ఎస్ ఏఐ ఏజెంట్ ఉంటాడు, బీజేపీ ఏఐ ఏజెంట్ ఉంటాడు. అప్పుడు బీజేపీ ఏఐ ఏజెంట్ అడుగుతారు. ఇప్పుడు ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం పైన సిబిఐ ప్రోబును మీ కిషన్ రెడ్డి అడుక్కుంటున్నారంటాడు కదా, మీరు ఏమంటారు అని బీజేపీ ఏఐ ఏజెంట్ అడుగుతారు. ఆ బీజేపీ ఏఐ ఏజెంట్ ఆన్సర్ చెప్తుంది, నేనెందుకు అడ్డుకుంటాను అని. మళ్ళీ ఇతర క్వశ్చన్లు అడుగుతారు. బహుశా అలా పార్టీల ప్రతినిధులతో ఉండేటువంటి డిబేట్ కాస్త ఏఐ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. యాంకర్ కూడా ఏమిటి ఇంకా గందరగోళం కూడా లేదు, అంతా ఈ మధ్య ఒక ఎగ్జిబిషన్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని ఏఐ మోడల్ ఇంటర్వ్యూ కూడా చేసింది. అందువల్ల రాజకీయ నాయకులకు కూడా ఏ థ్రెట్ ఉందా అనే క్వశ్చన్ వస్తుంది. అంటే వాళ్ళ పదవులు, వాళ్ళకు ఉండే అవకాశాలకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొస్తుందా అనేటువంటి క్వశ్చన్ కూడా ముందుకు వస్తుంది.